మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ వివి రమణ, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జి సురేంద్ర మువ్వనెల పథకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ వివి రమణ, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర మువ్వనెల పథకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అలాగే క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు దేశానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు. మన రాజ్యాంగం వల్లే ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దేశంగా భారతదేశానికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. అటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నర్సీపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో కొనసాగాయి.